ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏప్రిల్ మంత్ కనుక చూసుకుంటే ఇందులో 3 ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, ఈ మంత్ ఎండ్లో మనకి అక్షయ తృతీయ కూడా ఉందన్నమాట. 3 పండుగలు కనుక చూసుకుంటే అన్ని విష్ణుమూర్తికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించి, మధ్యలో హనుమంతుడికి సంబంధించిన పండుగ మనకు ఉన్నాయి అన్నమాట. ఈ పండుగల్ని ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి వాళ్ళకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి, ఆ ఛాలెంజెస్ని ఈ పండుగల ద్వారా ఎలా వాళ్ళ యొక్క గ్రహంలో కనుక దోషాలు ఏమైనా ఉంటే ఎలా పోగొట్టుకోవాలని కూడా మనం చూద్దాం. మనం కన్యా రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్యా రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, ఠ, పే, పో అన్న అక్షరాలంతా కూడా మనకి కన్యా రాశిలో ఉంటాయి. ఇవి గ్రహస్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడు మేషరాశిలోను, శుక్రుడు బుధుడు మీనరాశిలో ఉంటున్నారు, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉంటున్నారు. ఈ యొక్క స్థితి గతులు ఇక్కడ ఉన్న ప్లానెటరీ వాళ్ళ పరిస్థితి కన్యా రాశి వరకు ఎలా చూద్దాం. కన్యా రాశి కనుక చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల అంత మంచిది కాదు. వీళ్ళకి పీడాం ఏదో ఒకటి ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది. 11th హౌస్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి భూలాభము, వస్త్రలాభము, బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల వీళ్ళకి అప్పటిదాకా ఎవరన్నా వీళ్ళు విరోధిస్తూ ఉంటే ఆ విరోధం తగ్గిపోయేసి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ద్వారా వీళ్ళకి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది అంత మంచిది ఇది అంత మంచిది కాదు. వీళ్ళకి పార్ట్నర్స్ ద్వారా గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా పురుష జన, యువ జన ఆరు యువతీ జన బాధలో ఉంటాయి అన్నమాట. లేడీస్కి అయితేనేమో జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని వల్ల కొంచెము గురువు వాళ్ళకి చక్కగా సుఖప్రాప్తి వస్తుంది. శని వీళ్ళకి కొంచెం ఎక్కువగా ట్రావెల్స్ అవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే అందులోని ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి మనకి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా ఎక్కువగా పడింది కాబట్టి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఇంకొన్ని రోజులు, ఒక 2 వీక్స్ జాగ్రత్తగా ఉంటే ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ ది ఏప్రిల్ మంత్ బాగుంటుంది. ఆ తర్వాత వీళ్ళకి నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది పొజిషన్ మంచిది కాదనమాట. ఏమవుతుంది 8th హౌస్లో సూర్యుడు ఉంటే మనకి దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవి. 8వ ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంట, దుర్దోష శత్రు సంవాదో. మనం ఏం చేస్తానంటే దుర్దోష అంటే బ్యాడ్ ఇంటెన్షన్స్, చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దుర్దోష శత్రు సంవాదం, వీళ్ళంతా ఇల్లు పోయి శత్రులతో గొడవ పెట్టుకుంటారు. అంతేకాకుండా గమన వృద్ధం అంటే ఏదైనా కనుక అటు ఇటు ట్రావెల్ చేస్తుంటే, తిరుగుతూ ఉంటే వీటి వల్ల ఉపయోగం ఏముండదు. దుఃఖ వార్తాశ్రుతం చేయం, చెడు వార్తలు లేని అవకాశం కూడా ఎక్కువగా అనిపిస్తుంటుంది. అటు దుఃఖ వార్తాశ్రుతం చేయము, తర్వాత గమన వ్యధం, దుర్దోష శత్రు సంవాదో, ఇవన్నీ 4 రకాలుగా మన మహర్షులు ఇబ్బందులు పడతారని మన మహర్షులు చెప్తూ ఉంటారు గ్రహాల వల్ల. 2nd హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం విషయంలో, కుటుంబం విషయంలో కొంచెం గొడవలు, భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది అంతా మనకి ఏప్రిల్ 14th నుంచి ఏప్రిల్ 24 వరకు మధ్యలో జరిగేది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి కుజుడు వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల మనకి ఇప్పటిదాకా మనం సూర్యుడు గురించి చెప్పుకున్నామంటే అంత అనుకూలంగా లేరు. అయితే కుజుడు మాత్రం వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నారు. ఏ విధంగా అనుకూలంగా ఉన్నారంటే 11th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి 2nd హౌస్, 6th హౌస్లో దృష్టి చూడటం వల్ల, 11th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. ఏ విధంగా అంటే ధనధాన్యాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు వస్తుంటాయి, పుణ్యకారాలు చేయాలన్న ఆలోచన ఉంటుంది. తర్వాత భూమికి సంబంధించి, బంగారానికి సంబంధించి, తర్వాత తమ్ముడు ఫ్యామిలీ మ్యాటర్స్ ద్వారా, ఇవన్నీ మార్చి కుజుడికి సంబంధించిన కారకత్వాల ద్వారా ఇలా చక్కగా బాగా యోగ్యతనిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 2nd హౌస్లో దృష్టి ఉండటం వల్ల కుటుంబ స్థానాల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. దుర్మార్గుల వల్ల, దుష్టుల వల్ల సహవాసం చేసి వీళ్ళకి బ్యాడ్ పేరు తెచ్చుకుని, చెడ్డ పేరు వీళ్ళు తెచ్చుకుంటారు అనమాట. 6వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అగైన్ ధాన్యాభివృద్ధి, పుణ్య కార్యాలు చేయటం, నూతనంగా వస్తువులు సేకరించడం, వివాదరహితంగా ఉండటం, ఇవన్నీ చక్కగా చేస్తూ ఉంటారు. అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే కుజుడు వీళ్ళకి దాదాపు 60-70% బాగా అనుకూలంగా ఉన్నారు. సూర్యుడు బాగా లేరని మనం చెప్పుకోవాలి. 3వ గ్రహం మనం చెప్పుకునేది శుక్రుడు ఉండటం వల్ల అగైన్ మిక్స్డ్ రిజల్ట్ వస్తున్నారని చెప్పుకోవాలి. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల ఏమవుతుంది, లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటారు. అదేవిధంగా వీళ్ళకి 7వ ఇంట్లో దృష్టి గ్రహం ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు. స్త్రీ జాడ్యం, మేహాది రోగ భృగో అంటే కోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం అని చెప్తారు. అంటే 7వ ఇంట్లో ఉంటే మనకు కోపం ఎక్కువ వస్తుంది వీళ్ళకి ఈ టైంలో. స్తదా భీతి
ఎంత కోపడతారు, ఎందుకు కోపడతారంటే భీతి, లోన్ ఏదో భయం ఉంటుంది. ఆ భయం ఉండటం వల్ల వీళ్ళు కోపడుతూ ఉంటారు. సర్వదా క్లేశ జీవనం, ఏదో ఒకదానికి ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఈ జీవితం అనేది వాళ్ళకి ఆ రోజులు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల మనం గమనించాలన్నమాట. విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకైతే మే వరకు బాగుంటుందండి. మే తర్వాత అయితే బాగోదు. ఉద్యోగులకి మళ్ళీ అగైన్ కుజుని యొక్క బలం ఉండటం వల్ల 11th హౌస్లో ఏది చేసిన లాభప్రదంగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మే 18th తర్వాత ఉద్యోగులకి వాళ్ళ జాబ్ ప్రొఫెషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఈ మంత్ అయితే అన్ని విధాలుగా అంత పెద్ద ప్రాబ్లమాటిక్ ఏది లేదు. చక్కగా అన్ని విషయాలు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సొంత ఇంటికి అలా నెరవేర్చడానికి ఎంతకాలం పట్టొచ్చు గురుగారు వీళ్ళకి? ఇది మనకి మంచిగా చెప్పాలంటే ఏం చెప్తారంటే ఇండివిజువల్ జాతకం చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. వాళ్ళ గృహయోగం ఉందా లేదా, ఫస్ట్ ఎట్లాంటి గృహయోగం ఉంది, లేకుంటే మంచి అద్భుతమైన యోగం ఉందా లేదా, తర్వాత ఇప్పుడు వాళ్ళకి దశ ఏం నడుస్తుంది, భుక్తి ఏం నడుస్తుంది, దీన్ని బట్టి మనం చూసుకొని చెప్పుకోవచ్చు. బట్ ఈ ఓవరాల్గా కనుక చూసుకుంటే 1 month ఆగిన తర్వాత అయితే బాగుంటుంది. ఈ లోపు అయితే బాగలేదు. ఎందుకంటే సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన 8th హౌస్లో ఉండటం వల్ల అంత మంచి ఏమని చెప్తారు బెనిఫిట్ అయితే ఇవ్వదు అని మనం చెప్పుకోవాలండి. సో వీళ్ళకి కన్య రాశి నుంచి 4వ ఇంట్లో కనుక వీళ్ళకి గురువు ఉండటం వల్ల, గురువు వీళ్ళకి 9th హౌస్లో ఉన్నారు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత 10th హౌస్లో వెళ్తారు కాబట్టి 10th హౌస్ గురుకి అంత అనుకూలమైన ప్లానెట్ కాదు కాబట్టి ఏదైనా కనుక జరిగితే మేలో చేసుకోవచ్చు, ఈ లోపు చేసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఎక్కువగా. ఓకే, ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? హెల్త్ విషయం చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి గురువు బాగా సహకరిస్తున్నారు. ఫస్ట్ హౌస్లో కొంచెం కేతు ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ తగ్గిపోతాయి. అంతేగాని పెద్దగా వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అని మనం చెప్పుకోవాలి. ఏదైనా ఉన్నా కానీ శుక్రుని వల్ల కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి శుక్రునికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఉద్యోగ మార్పు అనేది సరైనదే అంటారు గురుగారు మాసం వీళ్ళకి? అంటే కంపెనీ మారాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు, మరి అది ప్లస్ అంటారా మైనస్ అంటారా? వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది. రాజ్య లాభం అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశంగా ఉంది కాబట్టి బెటర్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది ఆల్రెడీ ఉన్న కంపెనీ కావచ్చు, లేదంటే మంచి డిఫరెంట్ కంపెనీ అయినా కావచ్చు. బట్ ఎప్పుడైనా రాజలాభం ఉంది కాబట్టి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మారినా కానీ వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. శత్రు బాధలు కావచ్చు, కనపడని శత్రువులు కావచ్చు, వీళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు ఏమైనా సూచిస్తున్నాయి గురుగారు వీళ్ళకి దరిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది. అంతే తప్ప అతిగా క్షేమం, ఓవరాల్గా మాసం అంతా క్షేమగా ఉంటారు. బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది పెట్టి ఎవరిని బంధించబడినట్లుంటే వీళ్ళకి నారాయణ లక్ష్మీనారాయణ ప్రార్థించిన, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ గ్రహాన్ని ప్రారంభించినా కానీ చాలా బాగుంటుంది. ఇక ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ 3 నక్షత్రాలకి, ఫస్ట్ 2 నక్షత్రాలకి దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ ఎండ్లో ధనప్రాప్తి ఉంది. ఈలోపు వీళ్ళకి ధనం హీనత చూపిస్తూ ఉంటుంది. బట్ ఈ మాసం అంతా వీళ్ళకి క్షేమంగా ఉంటారు. రాజ్యలాభం ఉంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కొంచెం ఫైనాన్స్ ప్రకారంగా, హెల్త్ ప్రకారంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. క్షేమంగా ఉంటారు. రాజ్యలాభం చూపిస్తుంది. హెల్త్ విషయం వచ్చేటప్పటికి వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి చూపిస్తుంది, క్షేమంగా ఉంటారు. బంధించబడినట్లు ఎక్కువ ఉంటారు. తర్వాత దరిద్రం ఎక్కువ ఉంటుంది, రోగం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు? ఫర్ బెస్ట్ రెమెడీ ఏమంటే వీళ్ళకి దరిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది. దీని నుంచి పోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కలియుగంలో ఇప్పుడున్న స్థితిలో ధనానికే ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, అందుకని చెప్పేసి ధనాలక్ష్మి మనకి ఏం చెప్పారు దేవుళ్ళు, అష్టలక్ష్మి స్తోత్రాలు, మహాలక్ష్మి శ్రీ సూక్తము, కనకదార స్తోత్రం, ఇట్లా ధనానికి సంబంధించిన అనేక రకాల స్తోత్రాలు, హోమాలు, వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి. కుబేరుడు, అవన్నీ మనం తెలుసుకొని ఫస్ట్ చేయించుకోవాలి. చేయించుకుంటే ధన ప్రవాహం ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లో పడరు. ఎప్పుడైతే ధనం రాదో, ధనము వస్తుందని అసంప్షన్స్ అప్పులు చేసి కూర్చుంటాము. అప్పులు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే ధనం పే చేయాలి, ఇంకా ధనం పే చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ముందుగా ఆలోచించుకొని మనకి శ్రీ సూక్తం చదువుకోవటం, కనకదార స్తోత్రం చదువుకోవటం, కుబేరు పాశుపతి అభిషేకం చూపించుకోవటం, ఆ తర్వాత కొన్ని సంపుటీకరణ బీజాక్షరాలతో కలిపేసి శ్రీ సూక్తంలో సంపుటీకరణ చేసి శీఘ్రంగా ధనం రావడానికి, లేదా కోల్పోయిన ధనం రావడానికి చాలా మనకి పూజలు, వ్రతాలు, అభిషేకాలు
విశేష హోమాలు ఇవన్నీ చేయించుకోవాలి. ఎవరిదైతే టర్న్ ఓవర్ 50 lakh అండ్ అబోవ్ చేస్తూ ఉంటారో, ఎవరి ఇన్కమ్ అయితే 50 lakh అండ్ అబోవ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హోమాలు యజ్ఞాలు చేయించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్స్ట్రా డబ్బు అంటే మన డే టు డేకి సరిపోయేదానికంటే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు మనకు వస్తూ ఉంటే అక్కడ మనకి యక్షుల యొక్క సపోర్ట్ ఉంటుంది. సో ఇలాంటి వాటికి కూడా మన శాంతి చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే వేద బ్రాహ్మణ ఘోష ఇవన్నీ మంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి పుణ్యము వస్తుంది, ఎన్విరాన్మెంట్ బాగుపడుతూ ఉంటుంది, ధన ప్రవాహం కూడా వాళ్ళకి బాగుంటుంది. సో ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ మాసం గోచార ఫలితాలు ఎలా ఉంటాయో గురుగారు తెలియజేశారు. మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా సరే, సో మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలన్నా సరే తప్పనిసరిగా గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యకు తగిన పరిష్కారం లేదా రెమెడీస్ గురుగారు తెలియజేస్తారు. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.